హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు రుద్రాక్షల్లో బ్రేస్లెట్స్ చూపించబోతున్నానండి. అలాగే మరొక్కసారి మన పర్ల్ బ్యాంగిల్స్, ట్రెండింగ్లో ఉన్న పర్ల్ బ్యాంగిల్స్తో పాటుగా రుద్రాక్షలకు చాలా క్రేజ్ ఉందండి. రుద్రాక్షలు ఎప్పుడూ ముఖ్యంగా ఒక పర్టికులర్గా స్వాములు, ఆ సీజను అయ్యప్ప స్వాములు మాల సీజన్ ఉంటుంది కదా, అప్పుడు విడిగా కూడాను జెంట్స్ బ్రేస్లెట్ గాను మెళ్ళలో రుద్రాక్షలు ధరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను రుద్రాక్షల ఎక్స్పర్ట్ని కాదండి. రుద్రాక్షలు కేవలం నేను ఆర్నమెంట్స్ చేస్తానే తప్ప రుద్రాక్షల మీద స్పెషల్గా నాకు ఆ సబ్జెక్ట్ అంతగా తెలియదండి. కేవలం రుద్రాక్షలు ఎవరైనా నన్ను నమ్మి వచ్చేవారికి ఒక మంచి సోర్స్ ద్వారా డైరెక్ట్గా అటు హరిద్వార్ నుంచో నేపాల్ నుంచో వచ్చే వాళ్ళతోటి పర్టికులర్గా ఒక ఆథరైజ్డ్ ఛానల్ ద్వారా తెప్పిస్తూ ఉంటాను. అంతే తప్ప అంతకు మించి ఎక్కువగా నాకు రాదు. రుద్రాక్షల మీద నాకు ఆ సబ్జెక్ట్ మీద పెద్ద ఐడియా లేదండి. అవి ఎవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఈ సబ్జెక్ట్ వేరే స్టడీ చేసిన వాళ్ళు వేరే ఉంటారు. ఆ సబ్జెక్ట్ గురించి నాకు అంత ఐడియా లేదు. బట్ నా పని ఏంటంటే రుద్రాక్షలు వాడి ఆర్నమెంట్స్ తయారు చేయటం. సో ఆ విధంగా చక్కగా జెంట్స్ కోసం రెండు రకాల బ్రేస్లెట్స్ రుద్రాక్షల్లో, ఒకటి చైన్ బ్రేస్లెట్, రెండోది బ్యాంగిల్ లాగా డిజైన్ చేసాం. అలాగే మనకెంతో ఇష్టమైన, మీతో పాటుగా నాకు మన ఛానల్కి మంచి గుర్తింపు తీసుకొచ్చిన పర్ల్ బ్యాంగిల్స్ విత్ నక్షిబాల్, వితౌట్ నక్షిబాల్, ప్లెయిన్ పర్ల్ బ్యాంగిల్స్ ఆ ట్రెండింగ్లో ఉన్నాయండి. ఆ వీడియో ఒకటి మేము ముందుకు ప్రజెంట్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, నేను మీకు చెప్తున్న విధంగా ఈరోజు ఈ కళ గురించి చెప్పాలి అంటే, ఇది అగైన్ మన పర్ల్ బ్యాంగిల్స్ సేమ్ ఇంజనీరింగ్, సేమ్ ఫార్ములా వాడామండి. లోపల కాపర్ వైర్ ఇచ్చేసి స్క్రూ ఇచ్చేసాము. చక్కగా ఈ విధంగా చక్కగా అటు ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ సింపుల్గా ధరించడానికి అందరూ ధరిస్తున్నారండి. ముఖ్యంగా మగవాళ్ళ కోసం, మగవాళ్ళు బాగా ఇష్టపడి రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు. ఆ విధంగా స్క్రూ వాడి చక్కగా ఈ రుద్రాక్షలు వాడి బ్రేస్లెట్ లాగా. ఇంకా ఇదొకటి చైన్ అండి. చైన్ ఎక్కువగా రుద్రాక్షలు ఈ చైన్లో ఎలా అయితే మెళ్ళలో మాల్లాగా వాడటం ఇష్టపడుతూ ఉంటారో, అలాగే బ్రేస్లెట్ లాగా, జెంట్స్ బ్రేస్లెట్ లాగా చక్కగా సింపుల్గా ఒక 6 గ్రామ్స్, 6.2 ఎంతో వచ్చిందండి నెట్ వెయిట్. చక్కటి రుద్రాక్షలు ఆథరైజ్డ్ చిన్న సైజు. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, రుద్రాక్షల్లో ముఖ్యంగా 2 రకాలు వాడుతూ ఉంటామండి. ఒకటి సీడ్, చిన్న సైజు, అంటే రెగ్యులర్గా శరీరం మీద అందరూ పెద్ద రుద్రాక్షలు ధరించలేరండి, ఇబ్బందిగా ఉంటాయి. అవి పైకి కూడా కనపడుతూ ఉంటాయి, షర్ట్లో నుంచి కూడా పైకి వచ్చేసి హైట్గా ఉన్నట్టు కనపడుతూ ఉంటాయి. లోపల రుద్రాక్ష గింజ పెద్దదైపోయింది అంటే. అందుకనే సీడ్ వాడుతూ ఉంటాం. సీడ్ అనుకోండి కంఫర్టబుల్గా ధరించడానికి, చైన్ లాగా పెద్ద డిఫరెన్స్ లేకుండా ఈ సైజు. ఇది ఆల్మోస్ట్ సీడ్ సైజ్ అండి. ఇది పర్ఫెక్ట్. ఇంతకన్నా చిన్న సీడ్ కూడా వస్తుంది. బట్ మరీ ఏంటంటే బాగా చిన్న సీడ్ అవటం, అది లేతగా ఉండి బ్రేకేజ్ ఎక్కువ, డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ సైజు పర్ఫెక్ట్గా ఉంటుందండి, డ్యూరబిలిటీ ఉంటుంది. రుద్రాక్ష కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు రుద్రాక్షలకి. కొంచెం ఎప్పుడైనా ఒకసారి 10 రోజులకి 15 రోజులకి ఒకసారి ఒక చిటికెడు కొబ్బరి నూనె వేసి అలా చేతిలో ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి, అప్లై చేసేసేటే అనమాట. ఆ రుద్రాక్షకి ఆయిల్, ఆ రుద్రాక్షకి ఆ కొబ్బరి నూనె తగలగానే స్ట్రెంగ్త్ వచ్చేస్తుందండి దానికి. ఆ రుద్రాక్షకి అది న్యాచురల్ సీడ్ కదండి. సో దానికి కూడా కొంత మెయింటెనెన్స్ అనేది అవసరం. సో గట్టితనం వచ్చేస్తుంది. కొబ్బరి నూనె వల్ల మీకు ప్రత్యేకంగా మీకు బంగారం పాడయ్యేది ఏమి ఉండదు, బంగారం మీద షైనింగ్ పోవటం కానీ అలాంటిది కూడా ఏమి ఉండదు. ఇంకా మీకు చక్కగా షైనింగ్ పెరుగుతుందే తప్ప. సో ఆ విధంగా ఒక బ్యాంగిల్ లాగా, ఒక చైన్ లాగా రుద్రాక్షలు డిజైన్ చేయడం జరిగింది. అగైన్ ద సేమ్, ఇది 7 గ్రామ్స్ అండి. ఎందుకంటే దీనికి క్యాప్స్ ఇచ్చాం, గోల్డ్ బాల్స్ కూడా 4 గోల్డ్ బాల్స్ కూడా వచ్చినాయి, నక్షి గోల్డ్ బాల్స్ కూడా వచ్చినాయి. అందువల్ల ఇది ఒక సింగిల్ పీస్ 7 గ్రామ్స్లో వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ 6.5 గ్రామ్స్లో ఈ బ్రేస్లెట్ వచ్చేసింది. సో మరొకసారి పర్ల్ బ్యాంగిల్స్ కూడా ఇదే ఫార్ములాలో మీకు ఇదే వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇవైతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయండి. 7 గ్రామ్స్లో జత చేస్తున్నాం. ఎనీ సైజ్ ఏదైనా బంగారం వెయిట్ మారేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ బంగారం వాడే పార్ట్ ఏదైతే ఉందో అది 7 గ్రామ్స్లో ఫిక్స్గా వస్తూ ఉంది. సో లోపల కాపర్ వైర్ ఉంటుంది, స్క్రూ బ్యాంగిల్. మీకు ఈ వీడియో గురించి పూర్తిగా, ఈ బ్యాంగిల్స్ గురించి
పూర్తి అవగాహన, పూర్తి క్లియర్ పిక్చర్ నేను చాలా వీడియోస్లో ఇవ్వడం జరిగింది. సో కన్ఫ్యూజన్ ఏం లేదండి. అందులో లోపల కాపర్ వైర్ ఉంది, ఎక్కడ గోల్డ్ జాయింట్ లేదు. ఈ పార్ట్ మాత్రమే, ఈ 2 మకరాలు అంటారు. మకరాళ్ళు అంటే క్రొకొడైల్స్, ముసళ్ళు. అవి ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఎన్నో తరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి అవి ఆ మొసళ్ళని మకర కుందనాలుగా చెవులకి, మకరాలు ఆ బ్రేస్లెట్ లాగా ఇలా చైన్లోనూ వాడుతూ ఉన్నారండి. సాంప్రదాయబద్ధంగా అదొక శుభ సూచకం అని భావిస్తూ ఉంటారు. సో ఆ విధంగా సో మకరాలు వాడి ఈ విధంగా ఫేసెస్, ఈ గోల్డ్ పార్ట్ మాత్రం ఇదైతే, ఈ పార్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే 916 గోల్డ్ వాడుతున్నామండి. హాల్ మార్క్డ్ 916 జ్యువెలరీ. సో మిగిలినవైతే సౌత్ సీ పర్ల్స్ వాడేస్తున్నాం. ఆ విధంగా ఇవి ఒక 7 గ్రామ్స్ పేర్, జత 7 గ్రాముల్లో ఇవి వచ్చేస్తున్నాయి. అలాగే మీకు దీని గురించి కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇప్పటికి చాలా వీడియోలు చేయడం జరిగింది. విత్ గోల్డ్ బాల్స్ అండ్ నక్షి బాల్స్, 4 నక్షి బాల్స్ ఈచ్ పీస్లో. అలాగే క్యాప్స్, ప్రతి పర్ల్కి 2 వైపులా క్యాప్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో అనుకోండి క్యాప్స్ కానీ ఏవి రావండి, ప్లెయిన్ పర్ల్స్. జస్ట్ పర్ల్స్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, అబ్బో నేను చెప్పక్కర్లేదండి. ఇది ఎంత ట్రెండింగ్లో ఉందంటే ఈ 7 గ్రామ్స్ జత ఈ పీస్ అయితే రెగ్యులర్గా రిక్వైర్మెంట్ అనమాట. సో ఆ విధంగా చేస్తున్నాం. ఇవైతే విత్ క్యాప్స్, అటు ఇటు క్యాప్స్ వచ్చేస్తాయి పర్ల్కి. అలాగే నక్షి 4 బాల్స్, అంటే జతలో 8 బాల్స్ అనమాట. అగైన్ ఈ హెడ్స్ సేమ్, మకరాలు ఈ పార్టు. సో అంతా కలిపి ఇది ఒక 15 గ్రాములు వస్తుందండి జత. ఈచ్ బ్యాంగిల్ 7.5 గ్రామ్స్. సో సైజుని బట్టి ఒక 1/2 గ్రామ్ అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇది పెద్ద సైజే చేసాం. ఇది 2.6 అనుకోండి, 2.6 అయితే 15 గ్రాముల్లో వచ్చేసింది. 15.2 ఎంత వచ్చింది నెట్ వెయిట్. సో 7 గ్రామ్స్ జత అండి. ఇవి బ్రేస్లెట్స్ అయితే మీకు చెప్పాను కదా నేను, చక్కగా 6.5 7 గ్రామ్స్లో బ్యాంగిల్ టైప్లోను. ఎస్పెషల్లీ ఇదైతే జెంట్స్కి చాలా బాగుంటుందండి. చక్కగా సరదాగా చైన్కి వాడుకోవడానికి, మన బ్రేస్లెట్ లాగా వాడుకోవడానికి ఇవి. అలాగే చైన్స్ కూడా నేను రెగ్యులర్గా రుద్రాక్షలు వాడి చైన్స్ చేస్తున్నాము. మాలలు మెడలో వేసుకోవడానికి, అర్ధమాల, ఎస్పెషల్లీ అర్ధమాల చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటామండి. అర్ధమాల అంటే 54 పీసెస్, ఓకే. 108 ఫుల్ మాల అవుతుంది కాబట్టి అది జపమాల అందరికీ అవసరం ఉండదు. జనరల్గా మెడలో వేసుకోవాలి అంటే ఆ అర్ధమాల పర్ఫెక్ట్గా ఉంటుంది. చిన్న సీడ్ వాడతాం కాబట్టి చక్కగా ఈ లెంగ్త్ వచ్చేస్తుంది. జెంట్స్ కూడా కంఫర్టబుల్గా వాడుకునేలాగా అనమాట. సో ఆ విధంగా రుద్రాక్షలతోనూ మన రెగ్యులర్ ట్రెండింగ్ పర్ల్ బ్యాంగిల్స్తోనూ ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.